హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సి బయాలజీకి సంబంధించి మన పర్యావరణం మన బాధ్యత ఈ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఇందులో ఆహారపు గొలుసు, ఆవరణ శాస్త్ర పిరమిడ్లు అనే టాపిక్స్ అయితే వస్తాయి. సో వీడియోని స్కిప్ చేయకండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, జీవుల మధ్య ఉండే ఆహార సంబంధాన్ని సూచించేది ఏది? ఆప్షన్ 1 ఆహార జాలకం, ఆప్షన్ 2 ఆహారపు గొలుసు, ఆప్షన్ 3 పిరమిడ్, ఆప్షన్ 4 జీవద్రవ్యరాశి. ఆన్సర్ ఆప్షన్ 2 ఆహారపు గొలుసు. నెక్స్ట్ క్వశ్చన్, ఆవరణ శాస్త్ర పిరమిడ్ రేఖాచిత్రాలను ప్రప్రథమంగా ప్రవేశపెట్టినది ఎవరు? ఆప్షన్ 1 లామార్క్, ఆప్షన్ 2 చార్లెస్ డార్విన్, ఆప్షన్ 3 చార్లెస్ ఎల్టన్, ఆప్షన్ 4 అరిస్టాటిల్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 చార్లెస్ ఎల్టన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆహారపు గొలుసులోకి కాలుష్యాలు చేరడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 జీవద్రవ్యరాశి తరుగుదల, ఆప్షన్ 2 జైవిక వ్యవస్థాపనం, ఆప్షన్ 3 జైవిక వృద్ధీకరణ, ఆప్షన్ 4 జీవద్రవ్యరాశి. ఆహారపు గొలుసులోకి కాలుష్యాలు చేరడాన్ని జైవిక వ్యవస్థాపనం అంటారు. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జీవుల మధ్య సంబంధాన్ని రేఖాచిత్రంగా సూచించే నిర్మాణాలు. ఆప్షన్ 1 జీవావరణ పిరమిడ్లు, ఆప్షన్ 2 ఆహార జాలకం, ఆప్షన్ 3 ఆహారపు గొలుసు, ఆప్షన్ 4 నిచ్లు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 జీవావరణ పిరమిడ్లు. నెక్స్ట్ క్వశ్చన్, నిచ్ వివరించే అంశం. ఆప్షన్ 1 జీవి జీవన విధానం, ఆప్షన్ 2 జీవి చేసే పని, ఆప్షన్ 3 జీవి సంచరించే ప్రదేశం, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. నిచ్ అనేది జీవి జీవన విధానము, జీవి చేసే పని, అంతేకాకుండా ఆ జీవి సంచరించే ప్రదేశాన్ని గురించి తెలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎప్పుడు కొల్లేరు సరస్సును భారత ప్రభుత్వం పక్షి సంరక్షణ కేంద్రంగా ప్రకటించింది? ఆప్షన్ 1 1998 నవంబర్, ఆప్షన్ 2 1898 అక్టోబర్, ఆప్షన్ 3 1999 నవంబర్, ఆప్షన్ 4 1879 సెప్టెంబర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 1999 నవంబర్. నెక్స్ట్ క్వశ్చన్, పిరమిడ్లో ఉత్పత్తిదారుల స్థానం. ఆప్షన్ 1 అగ్రభాగం, ఆప్షన్ 2 మధ్య భాగం, ఆప్షన్ 3 ప్రక్క భాగం, ఆప్షన్ 4 ఆధార భాగం. ఆన్సర్ ఆప్షన్ 4 ఆధార భాగం. పిరమిడ్లో ఉత్పత్తిదారులు అనేవి ఆధార భాగంలో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, 1000 కిలోల నీటిలో తేలే మొక్కలు ఎన్ని కిలోల నీటిలో తేలే జంతు ప్లవకాల ఉత్పత్తికి అవసరమవుతాయి? ఆప్షన్ 1 100 కిలోలు, ఆప్షన్ 2 1000 కిలోలు, ఆప్షన్ 3 10 కిలోలు, ఆప్షన్ 4 50 కిలోలు. ఆన్సర్ ఆప్షన్ 1 100 కిలోలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆక్వాకల్చర్ వలన దాదాపు ఎన్ని రకాల స్థానిక చేపల జాతులు అంతరించిపోయే ప్రమాదంలో పడ్డాయి? ఆప్షన్ 1 19, ఆప్షన్ 2 15, ఆప్షన్ 3 17, ఆప్షన్ 4 13. ఆన్సర్ ఆప్షన్ 2 15. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో చైనాలో పిచ్చుకలపై దండయాత్ర జరిగింది? ఆప్షన్ 1 1957, ఆప్షన్ 2 1959, ఆప్షన్ 3 1960, ఆప్షన్ 4 1958. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1958. నెక్స్ట్ క్వశ్చన్, జీవావరణ పిరమిడ్ కానిది ఏది? ఆప్షన్ 1 శక్తి పిరమిడ్, ఆప్షన్ 2 సంజ్ఞా పిరమిడ్, ఆప్షన్ 3 సంఖ్యా పిరమిడ్, ఆప్షన్ 4 జీవద్రవ్యరాశి పిరమిడ్.
ఇందులో జీవావరణ పిరమిడ్ కానిది ఆప్షన్ 2 సంజ్ఞా పిరమిడ్. నెక్స్ట్ క్వశ్చన్, జలావరణ వ్యవస్థలో జీవద్రవ్యరాశి పిరమిడ్ ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్ 1 తలక్రిందులుగా ఉంటుంది, ఆప్షన్ 2 నిటారుగా ఉంటుంది, ఆప్షన్ 3 ప్రక్కకు వాలి ఉంటుంది, ఆప్షన్ 4 శంకు ఆకారంలో ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 1 తలక్రిందులుగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సరైన జత కానిది గుర్తించండి. ఆప్షన్ 1 మొక్క ఉత్పత్తిదారు, ఆప్షన్ 2 కుందేలు ప్రాథమిక వినియోగదారు, ఆప్షన్ 3 పాము తృతీయ వినియోగదారు, ఆప్షన్ 4 జిరాఫీ ద్వితీయ వినియోగదారు. ఫ్రెండ్స్, ఇందులో సరికానటువంటి జత ఆప్షన్ 4 జిరాఫీ ద్వితీయ వినియోగదారు. నెక్స్ట్ క్వశ్చన్, జల ఆవాసాలలో అధిక పోషకాల వలన మొక్కలు విపరీతంగా పెరిగే ప్రక్రియ ఏది? ఆప్షన్ 1 జైవిక వ్యవస్థాపనం, ఆప్షన్ 2 యూట్రిఫికేషన్, ఆప్షన్ 3 జైవిక వృద్ధీకరణం, ఆప్షన్ 4 జీవి విఘాతం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 యూట్రిఫికేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆహారపు గొలుసులో వ్యర్థాలు సాంద్రీకృతమయ్యే విధానం. ఆప్షన్ 1 జైవిక వృద్ధీకరణం, ఆప్షన్ 2 జైవిక పురోగలి, ఆప్షన్ 3 జైవిక అనుసరణ, ఆప్షన్ 4 జైవిక వ్యవస్థాపనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 జైవిక వృద్ధీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఆహారపు గొలుసులో సరైన క్రమం గుర్తించండి. ఆప్షన్ 1 ఎలుక, పాము, ధాన్యం, గ్రద్ద, ఆప్షన్ 2 పాము, గద్ద, ఎలుక, ధాన్యం, ఆప్షన్ 3 ధాన్యం, ఎలుక, పాము, గద్ద, ఆప్షన్ 4 గద్ద, ఎలుక, పాము, ధాన్యం. ఇందులో సరైనటువంటి ఆహారపు గొలుసు క్రమం ఆప్షన్ 3 ధాన్యం, ఎలుక, పాము, గద్ద. నెక్స్ట్ క్వశ్చన్, గడ్డి, కుందేలు, తోడేలు అనే ఆహారపు గొలుసును సూచించే సంఖ్యా పిరమిడ్ ఆకారం ఏది? ఆప్షన్ 1 వృత్తాకారం, ఆప్షన్ 2 త్రిభుజాకారం, ఆప్షన్ 3 చతురస్రాకారం, ఆప్షన్ 4 దీర్ఘ చతురస్రాకారం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 త్రిభుజాకారం. నెక్స్ట్ క్వశ్చన్, ఆహారపు గొలుసులో ప్రతి పోషక స్థాయి వద్ద లభించే శక్తి విలువ. ఆప్షన్ 1 10 నుంచి 20%, ఆప్షన్ 2 20 నుంచి 30%, ఆప్షన్ 3 30 నుంచి 40%, ఆప్షన్ 4 40 నుంచి 60%. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 10 నుంచి 20%. నెక్స్ట్ క్వశ్చన్, పాదరస కలుషితం వలన కలిగే వ్యాధి ఏది? ఆప్షన్ 1 డయేరియా, ఆప్షన్ 2 మినిమేటా, ఆప్షన్ 3 హీమోఫీలియా, ఆప్షన్ 4 సికిల్ సెల్ అనీమియా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మినిమేటా. నెక్స్ట్ క్వశ్చన్, జంతువు యొక్క ఆహార జాలకపు ఆవాసం ఏది? ఆప్షన్ 1 ఆవాసం, ఆప్షన్ 2 పోషక స్థాయి, ఆప్షన్ 3 నీచ్, ఆప్షన్ 4 పర్యావరణం. ఆన్సర్ ఆప్షన్ 3 నీచ్. నెక్స్ట్ క్వశ్చన్, సంఖ్యా పిరమిడ్ను తిరగ తిప్పినట్లయితే ఏర్పడే పిరమిడ్ ఏది? ఆప్షన్ 1 జీవ ద్రవ్యరాశి పిరమిడ్, ఆప్షన్ 2 శక్తి పిరమిడ్, ఆప్షన్ 3 సంఖ్యా పిరమిడ్, ఆప్షన్ 4 పైవేవి కావు. ఆన్సర్ ఆప్షన్ 1 జీవ ద్రవ్యరాశి పిరమిడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆహారపు గొలుసులో శక్తి బదిలీలో జరిగే నష్ట శాతం ఎంత? ఆప్షన్ 1 60 నుంచి 70%, ఆప్షన్ 2 70 నుంచి 80%, ఆప్షన్ 3 80 నుంచి 90%, ఆప్షన్ 4 90 నుంచి 100%. ఆన్సర్ ఆప్షన్ 3 80 నుంచి 90%. నెక్స్ట్ క్వశ్చన్, కొల్లేరు సరస్సు ప్రాంతంలో సుమారు ఎన్ని రకాల పక్షి జాతులు ఉన్నాయి? ఆప్షన్ 1 189, ఆప్షన్ 2 191, ఆప్షన్ 3 193, ఆప్షన్ 4 195. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 193. నెక్స్ట్ క్వశ్చన్,
మినిమేటా వ్యాధిని మొదటగా కనుగొన్న సంవత్సరం? ఆప్షన్ 1 1955, ఆప్షన్ 2 1956, ఆప్షన్ 3 1957, ఆప్షన్ 4 1958. ఆన్సర్ ఆప్షన్ 2 1956. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్పత్తిదారు, ద్వితీయ వినియోగదారు, ప్రాథమిక వినియోగదారు. ఈ ఆహారపు గొలుసుకు ఉదాహరణను గుర్తించండి. ఆప్షన్ 1 మొక్క, కీటకం, కప్ప, ఆప్షన్ 2 మొక్క, కప్ప, కీటకం, ఆప్షన్ 3 కీటకం, కప్ప, మొక్క, ఆప్షన్ 4 కప్ప, కీటకం, మొక్క. ఆన్సర్ ఆప్షన్ 2 మొక్క, కప్ప, కీటకం. ఇందులో మొక్క అనేది ఉత్పత్తిదారు, కప్ప ద్వితీయ వినియోగదారు, కీటకం ప్రాథమిక వినియోగదారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రిమి కీటకాల బారి నుండి ఆహార పదార్థాలను రక్షించడంలో జీవ నియంత్రణ పద్ధతి కానిది? ఆప్షన్ 1 పరభక్షకాలను ఉపయోగించడం, ఆప్షన్ 2 పరాన్నజీవులను ప్రయోగించడం, ఆప్షన్ 3 రసాయనిక ఎరువుల వాడకం, ఆప్షన్ 4 పంట మార్పిడి విధానం. ఆన్సర్ ఆప్షన్ 3 రసాయనిక ఎరువుల వాడకం. నెక్స్ట్ క్వశ్చన్, చార్లెస్ ఎల్టన్ ప్రకారం క్రింది వానిలో సరైన వాక్యం ఏది? ఆప్షన్ 1 మాంసాహారులు పిరమిడ్ శిఖర భాగంలో ఉంటాయి, ఆప్షన్ 2 పిరమిడ్ శిఖర భాగంలో ఎక్కువ శక్తి గ్రహించబడుతుంది, ఆప్షన్ 3 పిరమిడ్ శిఖర భాగంలో ఉత్పత్తిదారులు ఉండవు, ఆప్షన్ 4 1 and 3. ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైన వాక్యాలు 1 మరియు 3. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రిమి సంహారకాల వాడకాన్ని పూర్తిగా ఆపివేయడం అంటే అర్థం ఏమిటి? ఆప్షన్ 1 పురుగు మందుల వాడకంపై నియంత్రణ, ఆప్షన్ 2 పురుగు మందుల నిషేధం, ఆప్షన్ 3 పర్యావరణం స్నేహపూర్వక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, ఆప్షన్ 4 జీవ రసాయనాల పరిశ్రమలను మూసివేయడం. ఆన్సర్ ఆప్షన్ 3 పర్యావరణ స్నేహపూర్వక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 కొల్లేరు సరస్సు కృష్ణా గోదావరి నదుల మధ్య విస్తరించి ఉంది, ఆప్షన్ 2 ఆహారం అనేది నిల్వ చేయబడిన స్థితి శక్తి రూపంలో ఉంటుంది, ఆప్షన్ 3 చార్లెస్ ఎల్టన్ 1927లో ఆవరణ శాస్త్ర పిరమిడ్ రేఖాచిత్రాలను ప్రవేశపెట్టాడు, ఆప్షన్ 4 మొక్కలు ఆహారం కోసం పోటీ పడతాయి. ఇందులో సరికానిది ఆప్షన్ 4 మొక్కలు ఆహారం కోసం పోటీ పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, చార్లెస్ ఎల్టన్ ప్రకారం సరికాని వాక్యం. ఆప్షన్ 1 పిరమిడ్ పీఠ భాగంలో ఉత్పత్తిదారులు ఉంటాయి, ఆప్షన్ 2 పిరమిడ్లో అన్నీ నిలువుగా ఉంటాయి, ఆప్షన్ 3 పిరమిడ్ మధ్య భాగంలో ద్వితీయ వినియోగదారులు ఉంటాయి, ఆప్షన్ 4 పిరమిడ్ అగ్రభాగాన అగ్రశ్రేణి మాంసాహారులు ఉంటాయి. ఇందులో చార్లెస్ ఎల్టన్ ప్రకారం సరికాని వాక్యం ఆప్షన్ 2 పిరమిడ్లో అన్నీ నిలువుగా ఉంటాయి. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.